అధోగతి పాలైపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మొత్తం కేవలం 6,679 కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు వస్తే మొదటి 6 నెలల్లోనే 82,000 కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడుల్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి లోకేష్ గారి ప్రయత్నంతో ఆయన అమెరికా పర్యటన మూలంగా కానివ్వండి, బాంబే వెళ్లి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో జరిపిన చర్చల ఫలితంగా కానివ్వండి, లేదు ఈ ప్రభుత్వం మీద నమ్మకం కలగటం మూలంగా కానివ్వండి, గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మునిగిపోతామనే భావన నుంచి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే ఎవరెవరిని కలవాలో ఏమేమి చెల్లించుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం నుంచి కంపెనీలు మూసుకుని వెళ్లిపోయిన పరిస్థితుల నుంచి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపు అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అదానీ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, వీటి తోడు మన గ్రీన్ కో ఇవన్నీ కానివ్వండి, కొన్ని లక్షల కోట్ల రూపాయలు మనం చూసాం. ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడితో ప్రారంభించాం. మరి లోకేష్ గారి చర్చల ఫలితంగా బాంబే ట్రిప్ ఫలితంగా 65,000 కోట్ల రూపాయలు విలువ చేసే సిబిజీ ప్లాంట్స్ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తానికి పూర్ణ ఎంఓయూనే కాకుండా వారికి కావాల్సిన భూములు కూడా కేటాయించి వారికి అన్ని అనుమతుల్ని మంజూరు చేసిన విషయం కూడా ఈ ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉంది. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఒరిస్సాకి వెళ్లిపోయింది, అక్కడ స్థాపిస్తున్నారు అని అనుకునే సందర్భంలో ఆ ఆర్సిలర్ మిట్టల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ని మన రాష్ట్రానికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని మరి లోకేష్ గారి నాయకత్వంలో చేశామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా గూగుల్ అమెరికా ట్రిప్ పూర్తి చేసుకుని వచ్చిన ఒక 15 రోజుల లోపల, 15 రోజులు నెల రోజుల లోపలే వాళ్ళ ఉన్నత కమిటీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ముఖ్యమంత్రి గారి నివాసంలో ఎంఓయూ చేసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి ప్రజలందరూ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. నేను 2018-19లో అదానీ డేటా సెంటర్ కోసం 136 ఎకరాలు కేటాయిస్తే 5 సంవత్సరాలు కనీసం ప్రయత్నం చేయకోకుండా ఆ డేటా సెంటర్ ఇక్కడికి వస్తానికి ప్రయత్నం చేయకుండా ఉండటం మూలంగా కొన్ని వేల కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతమే కాకుండా ఈ రాష్ట్రంలో యువతీ యువకులందరూ కూడా మాకు ఉద్యోగ అవకాశాలు లభించవు, ఈ రాష్ట్రంలో మాకు ఉపాధి లభించదు అనే అభిప్రాయం నుంచి ఈ రోజు తప్పుకోకుండా రాబోయే 3-5 సంవత్సరాల్లో మాకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అది అదాని డేటా సెంటరే కానివ్వండి, రిలయన్స్ సిబిజీ ప్లాంట్స్ కానివ్వండి, గ్రీన్ ఎనర్జీ ఎన్టీపీసీ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, దానికి తోడు గవర్నమెంట్ డిఎస్సి ద్వారా దాదాపు 16,500 ఉద్యోగాలు మరి పరీక్షలు నిర్వహించబోవడం కానీ ఇవన్నీ కూడా కలిపి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారని చెప్పేసి